మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం, లేకపోతే మన ఏన్షియంట్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడతారు. రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వీ ట్రీట్ ఇట్ యాజ్ హిస్టరీ. మన కల్చరల్ ట్రైట్ ఏంటి? ఇతిహాసం యాజ్ ఇట్ ఇస్ చెప్పడం. యాజ్ ఇట్ ఇస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి. మహాభారతం చూసారా అంటే ఎస్, కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళుతోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది. ఇక్కడ జరిగినదని జరిగినట్టు చెప్పడం. దాంట్లో మంచి వస్తాయి, కొన్ని చెడు వస్తాయి, మనకు ఇష్టమైనవి వస్తాయి, మనకి ఇష్టం కానివి కూడా వస్తాయి. బట్ అది చెప్పడానికంట అంత ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. I will say what is happening before me which is good. I will say before me whatever is happening which may not be up to our liking. అది చెప్పడం హిస్టరీలో చాలా ముఖ్యం. అది చెప్పే కల్చర్ మనది. We did not hide unpleasant things. But hiding or painting or whitewashing unpleasantness according to certain moral values, వెస్టర్న్ హిస్టరీలో చాలా జరిగినాయి. వాల్యూ సిస్టమ్స్ కూడా చాలా చాలా మారి ఇండియాకు వచ్చినప్పటికీ ఫర్ ఎ లిబరల్ ఇండియన్ కల్చర్ విక్టోరియన్ వాల్యూ సిస్టమ్స్ తోటి వచ్చి ఇది మంచిది, అది మంచిది కాదు అని చెప్పే రకంగా మన మీద ఇంపోజ్ చేయబడినవి చాలా ఉన్నాయి. ఆ ఇంపోజ్ చేయబడినవి మనసులో పెట్టుకుని రాసిన హిస్టరీస్ చాలా ఉన్నాయి. అవే మన స్కూల్లో కూడా ఇవాళ వరకే ఉన్నాయి. అవన్నీ పెట్టుకునే ఇవాళ వెస్ట్రన్ వరల్డ్, పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్లో చాలా ఇది కాదు, ఇట్లా ఉండాలని అది కూడా ఎక్సెస్ అయింది. వోకిజం అని అమెరికాలో జరిగినది ఏంటి? దట్ పెయింటెడ్ హిస్టరీ ఈస్ కమింగ్. మన ప్రాక్టీస్, సోషియో కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా వేరే రకంగా కూడా ఉండాలి, ఇన్క్లూసివ్గా ఉండాలి అని వాళ్ళు పెద్ద ఒక ఎఫర్ట్ చేసి వోకిజం జరిగింది. ఇవాళ ఆఫ్టర్ ట్రంప్ వోకిజం కాదు అని చెప్పుకొని దే గాన్ బ్యాక్ టు సంథింగ్ ఎల్స్ విచ్ వాస్ ప్రాబబ్లీ వాట్ వాస్ ఎర్లియర్. అందువల్ల హిస్టరీలో డిస్టార్షన్కి చాలా అటెంప్ట్స్ జరిగాయి. అందువల్ల భారతదేశ హిస్టరీ కూడా ఎయిదర్ మన మీద వచ్చి అటాక్ చేసి రూల్ చేసిన వాళ్ళు రాసిన హిస్టరీ డామినెంట్గా ఉండేది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ అప్ ద హిస్టరీ, లెట్ ద రియాలిటీ, లెట్ ద ట్రూత్ అబౌట్ ఇండియాస్ హిస్టరీ కమ్